this video, I am going to explain about conversion from context-free grammar to push-down automata. We know how we are going to define the term context-free grammar. So, ఒక గ్రామర్లో మనకి టోటల్గా 4 టపుల్స్ ఉంటాయని చెప్పాను. క్యాపిటల్ G is equal to V, T, P, S. V అంటే సెట్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ నాన్ టెర్మినల్స్ అంటాం. T అంటే టెర్మినల్స్, P అంటే ప్రొడక్షన్స్, S అంటే స్టార్ట్ సింబల్. సో జనరల్గా మనకి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఎలా ఉంటుందని చెప్పానంటే ఏ డిటర్మైన్స్ ఆల్ఫా అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎగ్జాక్ట్గా సింగిల్ నాన్ టెర్మినల్ ఉండాలి. సింగిల్ నాన్ టెర్మినల్ ఆల్ఫా బిలాంగ్స్ టు వేరియబుల్స్ ప్లస్ టెర్మినల్స్ హోల్ స్టార్. అంటే ఆల్ఫా ఏమో ఏదైనా ఉండొచ్చు. ఆల్ఫా రైట్ సైడ్ అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమో సింగిల్ నాన్ టెర్మినల్ ఉండాలి. ఆర్హెచ్ఎస్ సైడ్ ఏమో టెర్మినల్ కానీ వేరియబుల్ కానీ కాంబినేషన్ ఆఫ్ టెర్మినల్స్ అండ్ వేరియబుల్స్ ఇంక్లూడింగ్ ఎప్సిలాన్ కూడా ఉండొచ్చు. సో ఇలా మనకు ఒక కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇస్తారు. ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ నుంచి మనం ఏం చేయాలంటే పుష్ డౌన్ ఆటోమేటా కింద కన్వర్ట్ చేయాలి. పీడిఏ పుష్ డౌన్ ఆటోమేటాలో మీకు డెఫినేషన్ ఏం చెప్పాను, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 7 టపుల్స్, దట్ ఈస్ క్యాపిటల్ Q, సిగ్మా, టౌ, Z0, డెల్టా, Q0 అండ్ F. దీని గురించి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాను. Q అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్, సిగ్మా అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్, టౌ అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ స్టాక్ సింబల్స్, స్టాక్లో మనకి ఏ టైప్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి అనేది, Z0 అంటే ఇనిషియల్ స్టేట్ కూడా దేంట్లో స్టాక్లో ఉండే సింబల్ టాప్లో ఏది ఉంది అనేది, డెల్టా అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్, Q0 అంటే ఇనిషియల్ స్టేట్ అండ్ F అంటే ఫైనల్ స్టేట్. సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ దగ్గర ఇలా 4 టపుల్స్ తోటి అంటే G ఈజ్ ఈక్వల్ VTPS ఒక కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇస్తే నువ్వు ఒక పుష్ డౌన్ ఆటోమేటా ఇలా 7 టపుల్స్ కింద నువ్వు కన్వర్ట్ చేయాలి. అలానే పీడిఏ నుంచి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ కింద కూడా కన్వర్ట్ చేయాలి. దీన్ని ఈక్వివాలెన్స్ అంటాం. సో ఈక్వివాలెన్స్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ టు పీడిఏ ఆర్ పీడిఏ టు కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇస్తే పుష్ డౌన్ ఆటోమేటా ఎలా కన్వర్ట్ చేస్తాం, నెక్స్ట్ వీడియోలో మనం పుష్ డౌన్ ఆటోమేటా ఇస్తే దాన్ని మనం కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మీకు 2 రూల్స్ చెప్తాను. ఆ 2 రూల్స్ కానీ తెలిస్తే ఈ కాన్సెప్ట్ అయిపోయినట్టే. రూల్ నెంబర్ 1 వచ్చేసి మీ దగ్గర ప్రొడక్షన్ అనేది ఏ డిటర్మైన్స్ ఆల్ఫా ఈ ఫార్మాట్లో కానీ ఉంటే ఆబ్వియస్గా కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇలానే ఉంటుంది. దీనికి ఎలా రాస్తామంటే దీనికి కరస్పాండింగ్ పీడిఏ ఎలా రాస్తామంటే డెల్టా ఆఫ్ Q ఎప్సిలాన్ అనేది కంపల్సరీగా రాయాలి. అంటే Q అంటే కరెంట్ స్టేట్, ఏ స్టేట్ అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, అది Q0, Q1, Q2 అని తెలియదు, జస్ట్ Q1 రాస్తున్నాను. అలా నా దగ్గర ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేదు, ఎప్సిలాన్ అని రాస్తున్నాను. కామా ఈ LHS సైడ్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ స్టేట్ Q అంటున్నాను, ఈ RHS సైడ్ ఎంత అయితే ఉందో అది మొత్తం ఇక్కడ రాసేస్తాను. ఇది ఫార్మాట్. LHS సైడ్ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ 3వ సింబల్ కింద రాస్తున్నాను, RHS సైడ్ ఉన్నది ఇక్కడ సెకండ్ పార్ట్లో రాస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ సెకండ్ పార్ట్ ఏం రావాలి, Q ఎప్సిలాన్, స్టేటు కరెంట్ ఇన్పుట్ సింబల్ ఏమో ఎప్సిలాన్, ఇక్కడేమో స్టేట్. దీన్ని మనం ఏమంటామంటే పుష్ ఆపరేషన్ అంటాం. పీడిఏలో పుష్ ఆపరేషన్ అంటే ఇక్కడ ఏదైతే ఉందో అది స్టాక్లోకి పుష్ చేస్తాం. సో అంటే మనం టోటల్గా ఇక్కడ 2 రూల్స్ ఫాలో అవుతాం. ఒక రూల్ వచ్చేసి పుష్ ఆపరేషన్ అండ్ సెకండ్ రూల్ వచ్చేసి పాప్ ఆపరేషన్. సెకండ్ రూల్ ఏంటంటే సపోజ్ నీ దగ్గర ఇలా ప్రొడక్షన్స్ ఇచ్చాను, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎస్ డిటర్మైన్స్ 0 క్యాపిటల్ ఏ డిటర్మైన్స్ 1 1 ఇలా ఇచ్చాను. దీంట్లో టోటల్గా ఎన్ని నాన్ టెర్మినల్స్ ఉన్నాయి, ఎస్ అనేది ఒక నాన్ టెర్మినల్, ఏ అనేది ఒక నాన్ టెర్మినల్. సో ఎస్కి ఈ ఫార్మాట్లో రాయాలి, ఏకి ఈ ఫార్మాట్లో రాయాలి. దీని తర్వాత దీంట్లో టెర్మినల్స్ ఏమేమి ఉన్నాయి, ఎంటైర్ గ్రామర్లో టెర్మినల్స్ వచ్చేసి ఒకటి 0 ఒకటి ఉంది, ఇంకోటి 1 ఒకటి ఉంది. ఆ రెండింటిని పాప్ ఆపరేషన్ చేయాలి, 0 and 1. అంటే ఇక్కడ ఎలా రాస్తున్నానంటే రూల్ నెంబర్ 2 వచ్చేసి టెర్మినల్స్కేమో పాప్ ఆపరేషన్,
రూల్ నెంబర్ 1 వచ్చేసి నాన్ టెర్మినల్స్ అన్నిటికీ పుష్ ఆపరేషన్ రాస్తాం. సో ఎన్నైతే నాన్ టెర్మినల్స్ ఉన్నాయో నువ్వు అన్ని డెల్టాలు రాయాలి. సో ఇక్కడ నాకు ఎస్ డిటర్మైన్ 0A ఉంటే అంటే ఎస్కి ఒక డెల్టా రాయాలి, ఏకి ఈ ఫార్మాట్ రాయాలి, అన్ని పుష్ ఆపరేషన్సే అప్లై చేయాలి. నెక్స్ట్ ఎంటైర్ గ్రామర్లో ఎన్ని టెర్మినల్స్ అయితే ఉన్నాయో అన్ని టెర్మినల్స్కి సెకండ్ రూల్ ఎలా రాస్తామంటే డెల్టా ఆఫ్ స్టేట్ క్యూ కామా కరెంట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏమో 0, టాప్ ఆఫ్ ది స్టాక్ 0, అంటే రెండు సేమ్ రాయాలి 0 0. ఇది దీన్ని పాప్ చేస్తే ఏమైందండి, పాప్ చేస్తే ఆబ్వియస్గా ఎప్సిలానేగా వచ్చేది మనకి, ఇది రాస్తాం. అలానే ఇంకోటి ఏముంది, నాన్ టెర్మినల్ 1 ఉంది, అంటే డెల్టా ఆఫ్ క్యూ కామా 1 కామా 1 ఈజ్ ఈక్వల్ టు దీన్ని పాప్ చేస్తే క్యూ కామా ఎప్సిలాన్. సో ఎన్నైతే నాన్ టెర్మినల్స్ ఉన్నాయో ప్రతి సపోజ్ నీ ఎంటైర్ గ్రామర్లో ఎస్ డిటర్మైన్ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అని ఇచ్చాడు అనుకోండి, పాప్ అంటే ఏం రాస్తావు, డెల్టా ఆఫ్ క్యూ కామా ఏ, డెల్టా ఆఫ్ క్యూ కామా బి, డెల్టా ఆఫ్ క్యూ కామా సి ఈజ్ ఈక్వల్ టు క్యూ కామా ఎప్సిలాన్. అంటే టెర్మినల్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఎంటైర్ గ్రామర్లో ఆ టెర్మినల్స్ అన్నిటికీ ఏఏ బిబి సిసి అంటే సేమ్ సింబల్ ఉందని చెప్పేసి పాప్ అని రాస్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమో ప్రతి నాన్ టెర్మినల్కి నువ్వు ఒక పీడిఏ రాయాలి. సో ఈ విధంగా మీరు అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా ఇస్తారు అంటే ఇలా ఒక కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అనేది ఇచ్చి దీనికి పుష్ డౌన్ ఆటోమేటా ట్రాన్సిషన్స్ రాయమంటాడు, పీడిఏ కన్స్ట్రక్ట్ చేయమంటాడు. సో అప్పుడు నువ్వు అన్ని డెల్టాల్స్లో రాయాలి. డెల్టాల్స్లో ఎన్ని రాయాలి అంటే ఎన్నైతే ప్రొడక్షన్స్ అంటే నీ ఎంటైర్ గ్రామర్లో ఎన్నైతే నాన్ టెర్మినల్స్ ఉంటాయో అన్ని డెల్టాలు వస్తాయి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎన్నైతే టెర్మినల్స్ ఉన్నాయో మళ్ళీ అన్ని డెల్టాలు వస్తాయి, టోటల్గా అన్ని ప్రొడక్షన్స్ రాయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే ఇలా గ్రామర్ ఇచ్చి పీడిఏ రాయమంటారు, రాసిన తర్వాత వాడు ఒక స్ట్రింగ్ ఇస్తాడు, ఈ స్ట్రింగ్ అనేది ఆ గ్రామర్లో వ్యాలిడ్ అవుతుందా లేదా అని చెక్ చేయమంటాడు. అంటే వ్యాలిడా కాదా అంటే అది యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి ఎలా అనేది ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, దీని మీద ఒక ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ సపోజ్ ఎస్ డిటర్మైన్స్ ఏబి అన్నాను, ఏ డిటర్మైన్స్ 0A ఆర్ 1 0 అంటున్నాను, బి డిటర్మైన్స్ 1B ఆర్ 1 ఇలా ఇచ్చాను. ఇది కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామరేనా, ఇచ్చిన ఎగ్జామ్ ఈ పర్టికులర్ గ్రామర్ అనేది కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామరా కాదా ముందు అది చెక్ చేయండి. ఆబ్వియస్గా కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్, ఎందుకు అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ సింగిల్ నాన్ టెర్మినల్ ఉండాలి, ఆర్హెచ్ఎస్ సైడ్ అనేవి టెర్మినల్స్ నాన్ టెర్మినల్స్ ఏవైనా ఉండొచ్చు. సో ఇది కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. దీన్ని మనం ఏం చేయాలి, పీడిఏ కింద కన్వర్ట్ చేయాలి. సో దీన్ని మనం కన్వర్ట్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ టు పుష్ డౌన్ ఆటోమేటా. దీంట్లో ఫస్ట్ది వచ్చేసి ఎస్ డిటర్మైన్స్ ఏబి ఉంది. ఎస్ డిటర్మైన్స్ ఏబిని చూడండి ఎలా రాస్తున్నాను, ఎస్ డిటర్మైన్స్ ఏబి. ఈ ఫార్మాట్ ఎలా ఉంది, ఏ డిటర్మైన్స్ ఆల్ఫా రూపంలో ఉందా. నేనేం చెప్పాను, దీనికి ఎలా రాయమన్నాను, డెల్టా ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ కంపల్సరీగా రాయాలి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ఎస్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు క్యూ కామా ఆర్హెచ్ సైడ్ ఏముంది అది రాస్తారు, ఏబి. అయిపోయింది. నెక్స్ట్ ఇంకో నాన్ టెర్మినల్ ఏముంది, బి. ఏంటిది అది, సెకండ్ వన్ వచ్చేసి ఏ డిటర్మైన్స్ 0A ఆర్ 0. ఫస్ట్ ఏ డిటర్మైన్ 0Aకి రాస్తే అప్పుడు ఏమైంది, డెల్టా ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ ఉంది ఈజ్ ఈక్వల్ టు క్యూ కామా, ఇంకోటి మిస్టేక్ ఏం రాస్తారండి, ఇక్కడ మళ్ళీ డెల్టా రాస్తారండి, డెల్టా రాయకూడదు రిజల్ట్ రాయాలి. సో డెల్టా ఆఫ్ క్యూ కామా ఈ ఆల్ఫా అంటే ఏంటి ఒకటి 0A, ఇంకొకటి ఏముంది 0 కూడా ఉంది, అంటే ఇంకొక దానికి కామా పెట్టి మళ్ళీ క్యూ కామా ఇంకో ఆల్ఫా ఏంటి 0. సో రెండు పాసిబిలిటీస్, ఇదొక పాసిబిలిటీ ఇదొక పాసిబిలిటీ. అంటే డెల్టా ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూ కామా 0A, డెల్టా ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూ కామా 0. టూ పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, బి డిటర్మైన్స్ 1B ఆర్ 1. బి డిటర్మైన్స్ 1B ఆర్ 1. సో దీనికి ఎలా రాస్తాం, డెల్టా ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ ఆబ్వియస్గా అదే రాయాలి. తర్వాత నాన్ టెర్మినల్ వచ్చేసి బి
ఈజ్ ఈక్వల్ టు ఏమైనా వస్తావు క్యూ కామా ఆల్ఫా ఏంటి ఇక్కడ 1b, ఇంకోటి కామా ఇంకోటి ఏమైనా రావచ్చు క్యూ కామా ఇంకో ఆల్ఫా ఏముంది 1. సో 2 పాసిబిలిటీస్ కాబట్టి ఇలా కర్లీ బ్రేసెస్లో పెట్టాను ఒక సెట్ లాగా. సో టోటల్గా మనకి ప్రతి ప్రొడక్షన్కి రాసాం. ఇది ఒక పీడిఏ, ఇది ఒక పీడిఏ, దీంట్లో మొత్తం 2 ఉన్నట్టు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇంతటితో అయిపోలేదండి, ఇంకోటి ఏం చెప్పాను నేను, ఈ ఎంటైర్ గ్రామర్లో టెర్మినల్ సింబల్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా పుష్ ఆపరేషన్స్. ప్రతి నాన్ టెర్మినల్కి ఇది ఒక నాన్ టెర్మినల్, ఏ అనేది ఒక నాన్ టెర్మినల్, బి అనేది ఒక నాన్ టెర్మినల్, ప్రతి నాన్ టెర్మినల్కి నేను పుష్ చేసుకుంటా వెళ్ళాను. రెండోది ఏంటంటే ఎంటైర్ గ్రామర్లో టెర్మినల్ సింబల్స్ ఏమున్నాయి, ఒకటి 0 ఉంది, ఒకటి 1 ఉంది, ఇంతగా ఇచ్చింది. టెర్మినల్ సింబల్స్ అంటే ఏంటి, స్మాల్ ఏ స్మాల్ బి కానీ 0 1s అంటే ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఏమున్నాయి వాటి అన్నిటిని మనం టెర్మినల్ సింబల్స్ అంటాం. సో దీంట్లో టెర్మినల్ సింబల్స్ అన్నిటిని మనం పుష్ చేయాలి. అప్పుడు ఏమైంది, డెల్టా ఆఫ్ ఏం చెప్పాను ఇక్కడ క్యూ కామా 0, 0 సేమ్ ఉండాలి ఈజ్ ఈక్వల్ టు క్యూ కామా ఎప్సిలాన్. ఇంకోటేమో డెల్టా ఆఫ్ క్యూ కామా 1, 1 ఈజ్ ఈక్వల్ టు క్యూ కామా ఎప్సిలాన్. సో మొత్తం 5 ప్రొడక్షన్స్. ఇది పీడిఏ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 5 ప్రొడక్షన్స్కి ఇచ్చాను అంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ నుంచి పుష్ డౌన్ ఆటోమేటా కింద కన్వర్ట్ చేసాం. ఇప్పుడు కన్వర్ట్ చేసిన తర్వాత నేను ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను. ఫర్ సపోజ్ 0, 0, 1, 1 ఈ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అనేది నువ్వు చెక్ చేయాలి. 0, 0, 1, 1 సో యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అని మనం చెక్ చేయాలంటే దీనికి ఎలా చేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇది మనం ఎలా చెక్ చేస్తామంటే బై యూజింగ్ ఐడి ఇన్స్టంటేనియస్ డిస్క్రిప్షన్. సో డెల్టా ఆఫ్ ఇక్కడ స్టేట్ క్యూ అంటున్నాను, వాడు ఏదైతే ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చాడో అది రాయండి 0, 0, 1, 1 కామా నెక్స్ట్ వచ్చేసి ఈ నువ్వు రాసిన ఇచ్చిన ఎంటైర్ గ్రామర్లో ఏది స్టార్ట్ సింబల్, ఎంటైర్ గ్రామర్లో స్టార్ట్ సింబల్ ఎస్ఏనా, సో అది రాస్తున్నాను క్యాపిటల్ ఎస్. దట్ ఇంప్లైస్ డెల్టా ఆఫ్ ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, అంటే కరెంట్ ఇన్పుట్ సింబల్ ఏమో 0, టాప్ ఆఫ్ ది స్టాక్ ఏమో ఎస్. నీకు ఎక్కడన్నా ఉందా, ఎప్సిలాన్ ఎస్ ఉంది కానీ నీకు ఎక్కడా కూడా 0 ఎస్ అని ఎక్కడా లేదు. ఇక్కడ లేదు అంటే మీనింగ్ ఏంటంటే ఈ 0కు ముందు ఎప్సిలాన్ ఉన్నట్టేగా మీనింగ్. అంటే ఎప్సిలాన్ ఎస్, ఎప్సిలాన్ ఎస్ అయితే నువ్వేం చేసావు, ఎప్సిలాన్ ఎస్ అయితే ఏం చేసావు, స్టాక్లోకి ఏబి అనేదాన్ని పుష్ చేసావు, అంటే ఈ ఎస్ ప్లేస్లో ఏబి అనేదాన్ని రీప్లేస్ చేసావు. అప్పుడు ఏమవుతుంది క్యూ కామా 0, 0, 1, 1 కామా ఏబి. అంటే ఎప్సిలాను ఈ ఎస్ ద్వారా ఎప్సిలాన్ ఎస్ ఉంటే ఏబి కింద రీప్లేస్ చేసాం. దట్ ఇంప్లైస్ డెల్టా ఆఫ్ 0A ఉందా, కరెంట్ ఇన్పుట్ సింబల్ ఏ, టాప్ ఆఫ్ ది స్టాక్ ఏ ఉందా, 0A. 0A ఎక్కడా లేదు మనకి, ఎప్సిలాన్ ఏ ఉంది. సో ఎప్సిలాన్ ఏ ఉంది అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ 0కు ముందు మళ్ళీ ఎప్సిలాన్ ఉన్నట్టు మీనింగ్. ఎప్సిలాన్ ఏ ఉంటే ఏం చేసాం, 0A అయినా రాయొచ్చు 0 అయినా రాయొచ్చు. అంటే ఈ ఏ ప్లేస్లో నేను 0A అయినా రాయొచ్చు లేదా 0 అయినా రాయొచ్చు, మన చాయిస్. సో ఇప్పుడు నేను ఏ ప్లేస్లో 0A అని రాస్తున్నాను ఒక పాసిబిలిటీ, రెండో పాసిబిలిటీ కూడా తర్వాత చెక్ చేద్దాం. ముందు ఇది ఫాలో అవుతే వెళ్తున్నాను. 0, 0, 1, 1 పుష్ చేస్తున్నాను కాబట్టి ఇది అలానే ఉంది 0, 0, 0, 1, 1. ఏ ప్లేస్లో ఏమైనా రాస్తున్నాను 0AB, ఈ ఏ ప్లేస్లో 0A వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డెల్టా ఆఫ్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, కరెంట్ ఇన్పుట్ సింబల్ 0, టాప్ ఆఫ్ ది స్టాక్ 0. 0, 0 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 0, 0 అంటే ఏం చేసావు, పాప్ చేసావు. పాప్ చేయటం అంటే ఏంటి, ఈ స్టాక్లో ఉండే ఈ 0 రిమూవ్ అయిద్దా లేదా, రిమూవ్ అవుతుంది దీని ద్వారా. అప్పుడు ఏమైంది క్యూ కామా ఇంకా మిగిలేది ఏంటిది ఇక్కడ 0, 1, 1, ఇక్కడ 0 పాప్ అయింది కాబట్టి ఇంకేం మిగిలింది ఏబి మిగిలింది. నెక్స్ట్ మళ్ళీ దట్ ఇంప్లైస్ డెల్టా ఆఫ్ ఇక్కడ 0A ఏమన్నా ఉందా, 0A. 0A అనేది మనకి ఎక్కడన్నా ఉందా, ఎక్కడా లేదు. పోనీ ఎప్సిలాన్ ఏ, ఎప్సిలాన్ ఏ ఉందిగా, ఎప్సిలాన్ ఏ ఉంటే ఏం చేశారు
0A అయినా రాయొచ్చు, 0 అయినా రాయొచ్చు. నేను మళ్ళీ 0A రాస్తే మళ్ళీ ఇంకొక 0 ఎక్స్ట్రా వస్తుంది నాకు, ఎందుకంటే 2 0లు ఉంటే 2 1s ఉండాలి. అంటే ఈ జీరోస్ని ఇక క్యాన్సిల్ చేయాలి కాబట్టి ఈ ఏ ప్లేస్లో నేను 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే Q, 0 1 1 ఏ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, 0 అయినా రాయొచ్చు, 0A అయినా రాయొచ్చు. నేను 0 రాస్తున్నాను. దీని తర్వాత దీన్ని మళ్ళీ అబ్జర్వ్ చేస్తే డెల్టా ఆఫ్ Q, 0 1 1, 0B. మళ్ళీ ఇది ఎలా ఉంది, సేమ్ సింబల్ ఉంది, 0 కరెంట్ ఇన్పుట్ సింబల్ 0, టాప్ ఆఫ్ ది స్టాక్ 0. అప్పుడు సేమ్ ఉంటే ఏం చేస్తాం, పాప్ చేస్తాం. అప్పుడు డెల్టా ఆఫ్ Q, 1 1, B. దట్ ఇంప్లైజ్ డెల్టా ఆఫ్ 1B అక్కడ లేదు మనకి, ఎప్సిలాన్ B ఉంటుంది. సో ఎప్సిలాన్ B అయితే ఏం చేస్తున్నావు, 1B రాయొచ్చు, 1 రాయొచ్చు. నువ్వు 1 రాసావు అనుకో ఈ B ప్లేస్లో, ఈ 1కి పాప్ అయితే ఇంకో 1 మిగిలిపోయింది. సో అలా కాదుగా, మనకు వచ్చే విధంగా రాయాలంటే ఈ B ప్లేస్లో ఏం రాయొచ్చు, మనం 1B రాస్తున్నాం. సో Q, 1 1, 1B. దట్ ఇంప్లైజ్ డెల్టా ఆఫ్ ఈ 1 1 ఉంది కాబట్టి ఏం చేస్తాం, సేమ్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంటే 1 1 అంటే ఏంటి, పాప్ చేయటం. అప్పుడు ఏమైంది, Q, 1, B. సో ఈ 1ని పాప్ చేశాను ఈ 1 ద్వారా. మళ్ళీ ఇక్కడ B అంటే ఇప్పుడు ఏం రాస్తాం, డెల్టా ఆఫ్ 1B లేదు, 1కి ముందు ఎప్సిలాన్ ఉన్నట్టు, అంటే ఎప్సిలాన్ B అంటే ఏం రాయొచ్చు, ఎప్సిలాన్ B అంటే 1B రాయొచ్చు, 1 రాయొచ్చు. నువ్వు ఇక్కడ 1B రాసావు అనుకో, ఇంకో B ఎక్స్ట్రా వస్తుంది. ఈ B ప్లేస్లో 1 రాసేసావు అనుకో, 1 1 పాప్ చేసేయచ్చు. అప్పుడు రిజల్ట్ ఏమైంది, డెల్టా ఆఫ్ Q, 1, B ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దట్ ఇంప్లైస్ సేమ్ సింబల్ ఉంది కాబట్టి పాప్ చేస్తున్నాను. అంటే Q, ఎప్సిలాన్, ఎప్సిలాన్. సో అంటే ఫైనల్గా స్టాక్ అనేది ఎంటీగా ఉంది, ఇన్పుట్ స్ట్రింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇన్పుట్ స్ట్రింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక స్టాక్, ఇదేగా స్టాక్ అంటే, థర్డ్ పార్టే కదా స్టాక్ అంటే. ఈ స్టాక్ అనేది ఎలా ఉంది, ఎంటీ. సో ఎంటీ స్టాక్ వచ్చింది కాబట్టి ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎంటైర్ ఇన్పుట్ స్ట్రింగ్ ఎట్ దట్ టైమ్ స్టాక్ ఈజ్ ఎంటీ. సో స్టాక్ ఎంటీగా ఉంది కాబట్టి అప్పుడు ఆబ్వియస్గా స్ట్రింగ్ ఏమైంది, స్ట్రింగ్ యాక్సెప్టెడ్. సో ఈ విధంగా మనం చెక్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేసాం, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ నుంచి పీడిఏ కింద కన్వర్ట్ చేయడానికి ప్రాసెస్ ఇది. దీని మీద ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. S determines 0B, B. B determines 1A or 1. A determines 1 0. తర్వాత ఒక స్ట్రింగ్ ఇస్తాను, W is equal to 0 1 1 1 0. ఈ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ అవుతుందా, రిజెక్ట్ అవుతుందా అని చెక్ చేయండి. ఇది ఒక కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామరు. దీన్ని పీడిఏ కింద కన్వర్ట్ చేయండి, ఎన్ని ప్రొడక్షన్స్ వస్తున్నాయో చూడండి. తర్వాత ఈ స్ట్రింగ్ ఇచ్చి ఆ పీడిఏని యూస్ చేసి ఈ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ అవుతుందా, రిజెక్ట్ అవుతుందా అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఒకవేళ మీకు సొల్యూషన్ తెలియకపోతే కామెంట్లో పెట్టండి, దీని గురించి డిస్కస్ చేయండి.